పిల్లన్న యాక్టింగ్ ఎలా ఉంది? పిల్లన్న యాక్టింగ్ ఎలా ఉంది? సిద్ధు ఎలా అనిపించాడు? కామెడీ సీన్స్ ఎలా ఉన్నాయి? కార్ సీన్ ఎలా అనిపించింది? కార్ సీన్ ఎలా ఉంది? అనుపమ ఎలా అనిపించింది? అనుపమ మూవీ బ్లాక్ బస్టర్ అనుకోదా? అనుపమ హిట్ కొట్టిందా మరి? అనుపమ గుణపం అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బ్లాక్ బస్టర్ పక్క టిల్లు అని ఫ్యాన్స్ ఎవరు లేరు మొత్తం దాని ఫ్యాన్స్ ఫైనల్ అయితే నెక్స్ట్ మళ్ళీ బ్లాక్ బస్టర్ అన్న పక్కా బ్లాక్ బస్టర్ అన్న. ఇప్పుడు ఏం సినిమా లేవు మన అన్నదే. Darren Rod, you put it at my ass. Please get it. అరే మార్కస్, ఇక్కడ స్థలం ఉంది, అది మనది, మన సొంతం అనుకున్నాం. ఇక్కడికి వచ్చాక చూస్తే అది అందరి పేరు మీద ఉంది. అదేదో మీటింగ్ అంటే రెస్టారెంట్కి వచ్చాం. అన్న బిర్యానీ పెడతారన్నా? పెడతారు. నోట్లో పెద్ద ముద్ద. ఇవన్నీ బిగ్నెస్ మిస్టేక్స్. ఇవన్నీ చీటింగ్ అంటే ఎలా ఉండాలి? పనికి తెలియకుండా అది లాగేయాలి. నువ్వు నిజంగా నీ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక? సభ ముందు డాన్స్ వేస్తారు కదా రాధిక, నేను ఆ డాన్స్ కింద వేసి పైకి వచ్చిన. నేను వచ్చేటప్పుడు పోలీసు ఆపి మస్తు కొబ్బరిలు అడిగి 500 అడిగాడు. నేను 1000 రూపాయలు ఇచ్చా. గెస్ వై? నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా అదే స్పీడ్లో వెళ్తా అని చెప్పా. అట్లా ఉంటుంది మనతోటి. ఇప్పుడు డీజే టిల్లులో కూడా డైలాగ్ చెప్తానన్నా. చెప్పు రాధిక, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నేను నీకు ఏ విధంగా సహాయపడగా? నా పేరు రాధిక కాదు, లిల్లీ. నీ పేరు లిల్లీనే, కానీ మన సేమో రాధిక. నువ్వు రాధిక జాతికి చెందిన ఒక ఆడపడిచివి. మీరందరూ రాధిక గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతుంటారు. ఆ కాలేజ్ ఎక్కడ ఉంటుంది? అక్కడెక్కడో గొట్ట మీద ఉంటుంది. ఆ మీదకి వచ్చి టెరస్కోప్ వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి అవలేగాళ్ళు ఎక్కడున్నారు, లప్పంగాళ్ళు ఎవరున్నారు, ఎవరిని పాగలు చేద్దామని. లాస్ట్ ఇయర్ మీ సీనియర్ ఒక అమ్మాయిని గెలిచాను. ఆవిడ రాధికని బాగా ఎంజాయ్ చేశాను. టీరిటేసింగ్ బాగా ఎంజాయ్ చేశాను. నేను టిల్లు ఉన్నంత వరకు రాధిక ఉంటుంది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. అందులో ఇద్దరు చనిపోయారు. ఇందులో నేను ఒక్కనే ఇబ్బంది పడుతుంటాను. ట్రైలర్ చూస్తేనే ఎక్సైటెడ్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ ఆన్ March 29. మా సిద్ధు గారి కోసమైనా మూవీ తప్పకుండా చూడాల్సిందే. ఎందుకంటే వాళ్ళ రాధికలు చాలా మంది వెయిటింగ్. అనుపమ యాక్టింగ్ అయితే అవుట్ స్టాండింగ్ ఈ మూవీలో చూసిన ఆమె రోల్ ఏ మూవీలో మేము చూడలేదు ఇప్పటిదాకా. సో ఈ మూవీలో కొంచెం కొత్త క్యారెక్టర్, కొత్త రోల్ గా ఆమె కనిపిస్తుంది. సో ఆమె న్యూ క్యారెక్టర్ కూడా ఎట్లా అల్లుకుందో సిద్ధు గారిని, అది కూడా చూడడానికి మేము చాలా రకాలుగా వెయిటింగ్. సో వన్ డైలాగ్ ఫర్ యూ. ఏంది టీల్, నన్ను నమ్మడానికి ఎంత కష్టపడుతున్నావు? Okay, fine. Let's grab the movie on March 29. So guys, all of you go and watch the movie. Tillu acting చెప్పను అవసరం లేదు. It's amazingly outstanding. Dialogues are కిరాక్, అసలు కిరాక్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టిల్లు గారిని వాళ్ళ చూడడం అయితే మస్త్ ఎక్స్పీరియన్స్ మాకు. So I want to say only one thing. So all of you go and grab the theaters, all the theaters on March 29, because the trailer rocks very. ఫస్ట్ పార్ట్ కన్నా బాగుంటుంది అనుకుంటురా? పార్ట్ 1 కన్నా ఇంకా చించేస్తుంది మూవీ అయితే.